ఒకటే దెబ్బ ఇరాన్ని పూర్తిగా ఖతం చేస్తూ ఉంటుంది ఇజ్రాయెల్కి ఇప్పుడు అమెరికా దగ్గర నుంచి ఫ్రీ హ్యాండ్ వచ్చింది. ఎందుకంటే పాకిస్తాన్లో జరుగుతున్న ఈ శాంతి చర్చలు అన్నీ కూడా విఫలమవుతున్నాయి కాబట్టి ఇజ్రాయెల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు లెబనాన్ పైన ఫ్రీడమ్గా అటాక్ చేయొచ్చు, గాజా పైన అటాక్ చేయొచ్చు, యెమెన్ పైన అటాక్ చేయొచ్చు. సో ఇజ్రాయెల్ ఏం కోరుతుందంటే, మీరు మళ్ళీ మాతో చేతులు కలిపి మనం ఒకటయ్యి యుద్ధం చేస్తే ఈసారి ఇరాన్ని ఓచకోత కోయొచ్చట్టు కూడా ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతుంది. అలాగే ట్రంప్ కూడా ఇజ్రాయెల్ ఏదైతే వెళ్తుందో యుద్ధం చేయడానికి ఒక మార్గంలో అదే మార్గాన్ని పూర్తి స్థాయిలో ఎంచుకుని ఇక ఇరాన్ని పూర్తిగా అంతం చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారంటూ చెప్పారు. అయితే రీసెంట్గా ఒక పక్క పాకిస్తాన్లో ఈ శాంతి చర్చలు జరుగుతుంటే యుఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ అలాగే యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఈ రెండు కూడా అమెరికాకి చెందిన అతిపెద్ద యుద్ధ నౌకలు. ఒక్కొక్కటి 100 నుంచి 130 వరకు పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారీ చేయగలిగిన ఈ పెద్ద యుద్ధ నౌకలు ఇప్పుడు అక్కడికి చేరుకోవడమే కాదు, హర్మోజ్ని దాటి గల్ఫ్ కంట్రీస్కి సంబంధించిన సముద్ర తీరంలో ఉన్నాయి ప్రజెంట్. సో ఇక్కడ నాకు ఒకటి క్లియర్గా అర్థమైంది ఎందుకు తీసుకెళ్ళాయి, ఇప్పుడు వాటి అవసరం ఏముంది అంటే, ఇరాన్కి సంబంధించిన ఐఆర్జీసీ ఒక విషయాన్ని తెలియజేస్తుంది. అదేంటంటే, హర్మోజ్ జలసంధి దగ్గర పర్షియన్ గల్ఫ్లో మేము కొన్ని సీ మైన్స్ పెట్టాము, అది మాకు పెట్టడం తెలుసు కానీ వాటిని ఎలా తీయాలనేది మాకు తెలియదు. సో దీంతో యుఎస్కి సంబంధించిన యుద్ధ నౌకలు అక్కడికి వచ్చాయి తీయడానికంటూ కూడా చెప్తున్నారు. కానీ నిజానికి ఆ యుద్ధ నౌకలు అక్కడికి ఎందుకు చేరుకున్నాయంటే, ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ పైన చాలా భయంకరంగా దాడి చేస్తాయి. ముఖ్యంగా మీరు స్పష్టంగా మ్యాప్ని చూస్తే ఇరాన్ పైన ఉంటుంది, తర్వాత మధ్యలో పర్షియన్ గల్ఫ్ ఉంటుంది, దాని తర్వాత దుబాయ్, తర్వాత ఖత్తర్, తర్వాత బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చూస్తే ఆ దేశాలకి సంబంధించిన పోర్ట్స్ కావచ్చు, ఆ సముద్ర తీరాలు కావచ్చు, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని అడ్డుకోవడానికి ఈ అబ్రహాం లింకన్ని ఈ గెరల్ ఏదైతే ఉందో ఫోర్డ్ యుఎస్ఎస్ది దాన్ని అక్కడికి తీసుకొచ్చి రెండింటిని అక్కడి నుంచి యుద్ధం చేయడానికి ప్రయత్నం అది, అంతేగాని సీ మైన్స్ని తీయడానికి కాదు. సో ఏదేమైనప్పటికీ అవి అక్కడికి రావడం వల్ల అమెరికాకి చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇరాన్కి సంబంధించిన ఐఆర్జీసీ నిజంగానే అక్కడ సీ మైన్స్ పెట్టి వాటిని బ్లాస్ట్ చేస్తుందంటే అబ్రహాం లింకన్ అయినా యుఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ అయినా సరే ధ్వంసం అవ్వక తప్పదు. అంటే పూర్తి స్థాయిలో ధ్వంసం కాకపోయినా కొద్దిగా డ్యామేజ్ అవుతుంది. దీంతో అమెరికాకి నష్టమే కదా. తర్వాత వాటిని అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి చాలా చాలా ఇబ్బంది, ఎందుకంటే అవి హర్మోజ్ దాటి లోపలికి వచ్చాయి. హర్మోజ్ని దాటి మళ్ళీ బయటకు వెళ్ళడం చాలా చాలా కష్టం. సో దీంతో ఇరాన్కి సంబంధించిన ఐఆర్జీసీ ప్లాన్ వర్కౌట్ అయింది. మనం మొదటి నుంచి చెప్తున్నాం, ఇరాన్ చాలా తెలివైన యుద్ధం చేస్తుంది. అమెరికా తన బలాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది, తెలివితేటలను ఉపయోగించట్ల. మా దగ్గర ఫైటర్ జెట్స్ ఉన్నాయి, మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మా దగ్గర డ్రోన్స్ ఉన్నాయి, మా దగ్గర ఎయిర్ బాండ్ డివిజన్ 50,000 సంఖ్యలో ఒకేసారి దిగ్గల సామర్థ్యం ఉంది. ఇదంతా కూడా ప్రపంచ దేశాలకి చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ వర్కౌట్ కావట్లా. ఎందుకంటే అమెరికా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి యుద్ధం చేస్తుంటే ఇరాన్ కేవలం లక్షల్లోనే యుద్ధం చేస్తుంది. కానీ ధ్వంసం అయితే పూర్తి స్థాయిలో జరిగింది. ఇరాన్ డెవలప్ చేసుకున్న రాడర్ వ్యవస్థ కావచ్చు, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఆయిల్ రిఫైనరీస్, గ్యాస్, ఇటువంటి పూర్తి స్థాయిలో ధ్వంసం అయ్యాయి. కానీ ఇక్కడ ఆయుధ విషయాలకు వస్తే, మిసైల్స్ విషయానికి వస్తే, డ్రోన్స్ విషయానికి వస్తే, యుద్ధంలో వాడే ఈ ఆయుధ దళాల గురించి, ఆయుధ సంపన్ను గురించి మాట్లాడితే ఖచ్చితంగా ఇరానే చాలా తెలివిగా యుద్ధం చేసిందనేది క్లియర్గా అర్థం అవుతుంది. సో దీనికి తోడు ఇరాన్ ఈ శాంతి చర్చలు విఫలం అవుతాయని ముందే పసిగట్టింది. రీసెంట్గా మొహమ్మద్ బాగేర్ కలీబాఫ్ పార్లమెంట్ స్పీకర్, ఇరాన్కి సంబంధించిన ఈ వ్యక్తి, ఇతను కూడా ఈ మినాబ్ 168 గ్రూప్తో కలిసి పాకిస్తాన్ ఇస్లామాబాద్ వచ్చారు శాంతి చర్చల కోసం. అతను రాకముందే ఒక విషయాన్ని ప్రజలకు తెలియజేశాడు, ప్రపంచానికి కూడా తెలియజేశాడు. నాకు ఎటువంటి నమ్మకం లేదు, వీళ్ళతో ఎన్ని శాంతి చర్చలు జరిగినా కానీ వాళ్ళ తీరు మారదు, కానీ రెస్పెక్ట్ఫుల్గా నేను పోతున్నా అంటూ కూడా మాట్లాడించాడు. సో ఈరోజు సాయంత్రం ఇరాన్లో
ముఖ్యంగా హర్మోస్ దగ్గర భీకరంగా దాడులు జరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఇరాన్కి సంబంధించిన ఐఆర్జీసీ ఫోర్స్ కట్టుదిట్టమైన భద్రతను అక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే అమెరికాకు సంబంధించిన ఫైటర్ జెట్స్ రెడీగా ఉన్నాయి, F-15 రెడీగా ఉంది. అలాగే ఆల్రెడీ 2 షిప్స్ని కూడా తీసుకొచ్చి లోపల పెట్టారు. సో దీంతో ఈరోజు సాయంత్రం ఏదన్నా జరగవచ్చు, మళ్ళీ యుద్ధం మొదలవుతుంది ఈరోజు. దీనికి తోడు ఇజ్రాయెల్ కూడా సిద్ధంగా ఉంది. ఇజ్రాయెల్కి కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. కాల్పుల విరామణ ప్రకటించిన తర్వాత గ్యాప్ రావడం వల్ల ఇరాన్ పైన ఎప్పుడెప్పుడు మళ్ళీ అటాక్ చేద్దామని ఎదురు చూస్తుంది. సో ఒకవేళ ఇజ్రాయెల్ కనుక ఈసారి అటాక్ చేస్తే ఇరాన్కి ఖచ్చితంగా చావు దెబ్బ తగిలే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గ్యాప్ రావడం వల్ల ఈ దేశాలకు సంబంధించిన ఈ మిలిటరీ వ్యవస్థలు ఏం చేస్తాయంటే ఆయుధ సంపత్తిని పెంచుకుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమో నెక్స్ట్ ఎక్కడ కొడితే వాళ్ళు పూర్తి స్థాయిలో ధ్వంసం చేయొచ్చు, ఈ రకంగా ఆలోచిస్తాయి. సో గ్యాప్ వచ్చింది కాబట్టి దాడులు గ్యాప్ వచ్చింది కాబట్టి ఈసారి ఒకరిపైన ఒకరు మరింత విరుచుకుపడి భయంకరంగా దాడులు చేసుకునే పరిస్థితి అయితే ఉంది. సో ఏదేమైనప్పటికీ ఒకవేళ యుద్ధం మొదలైతే ఈసారి అమెరికాకి తీవ్రమైన నష్టం జరిగే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. హర్మోస్ దాటి లోపలికి వచ్చిన ఈ అబ్రహాం లింకన్, యుఎస్ఎస్ గెరల్డ్ ఫోర్డ్ ఇవి కనుక సీ మైన్స్ పేలి బ్లాస్ట్ అయితే మాత్రం అమెరికాకి కొన్ని వందల కోట్లలో నష్టం కనిపిస్తుంది. సో అలాగే ఆ హర్మోస్ క్లోజ్ అయిపోవడం వల్ల ప్రపంచ దేశాలకి మళ్ళీ ప్రెషర్ పెరుగుతుంది. ఆయిల్ రేట్లు, గ్యాస్ రేట్లు, నిత్యావసర సరుకుల రేట్లు ఇవన్నీ కూడా పెరిగే పరిస్థితి ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ ఇరాన్ మళ్ళీ ప్రపంచ దేశాలన్నిటికీ ప్రెషర్ తీసుకొచ్చింది. ఈసారి అమెరికాను కూడా చావు దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇజ్రాయెల్ ఇరాన్ను కొడుతుంటే ఇరాన్ అమెరికాను కొడుతుంది, ఇంకో పక్క గల్ఫ్ కంట్రీస్ని కొడుతుంది. ఇది ఈరోజు ఇది యొక్క పరిస్థితి. అలాగే అమెరికా ఇరాన్ని తుడిచిపెట్టడానికి నావల్ బ్లాకేడ్ అంటే నావిక దళం దిగ్బంధనం. ఇంతకుముందు వెనిజులా పని ఇదే రకంగా అటాక్ చేసి వెనిజులా ఆ లీడర్ని ఎత్తుకెళ్ళిపోయారు ఇక్కడికి వచ్చి. సో అదే రకంగా ఇప్పుడు చేయడానికి ప్రయత్నిస్తున్నారంట. అది వెనిజులా, ఇది ఇరాన్. సో ఇరాన్ దగ్గర 2 బలమైన ఆయుధ దళాలు ఉన్నాయి. ఒకటి ఐఆర్జీసీ, 2 బస్సీస్ ఫోర్స్. సో చాలా కష్టం. కార్గ్ ఐలాండ్ కూడా ఎయిర్ బాండ్ డివిజన్తో ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కార్గ్ ఐలాండ్ని ఇరాన్ ఖచ్చితంగా వదులుకుంటుంది. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పగా ప్రతీకారం. అవి తీర్చుకోవడం కోసం ఎంతవరకైనా వెళ్ళడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే తమ ప్రాణాలు దేశం కోసం అర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ రీసెంట్గా ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాచి ఆయన కూడా అదే రకంగా మాట్లాడారు. అలాగే ఆయిల్ రిఫైనరీస్ పైన అటాక్ చేస్తామంటే ఒక హ్యాండ్ టు హ్యాండ్ చైన్ అనే ఒక ఆపరేషన్ లాగా చేపట్టి ఇరాన్కి సంబంధించిన ప్రజలు, అథ్లెటిక్స్, స్పోర్ట్స్ పర్సన్స్, కళాకారులు వాళ్ళందరూ కూడా ఆ ఆయిల్ రిఫైనరీస్ పైకి, రోడ్లపైకి, ఆ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వాటిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అలా ఉంటే నేరుగా మిసైల్స్తో వాళ్ళు సివిలియన్స్ పైన అటాక్ చేయరని, అంటే ప్రాణాలు పోతాయని తెలుసు, వాళ్ళు దాడి చేస్తారని తెలుసు మిసైల్స్, అయినా కానీ వెళ్ళారు. సో ఆ రకంగా ఉన్నారు వాళ్ళ ఆలోచన అట్లా ఉన్నాయి. కాబట్టి చూద్దాం, ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా భీకరంగా దాడులు అయితే జరగనున్నాయి. ఎవరికి లాస్ అవుతుంది అనేది మనం చూడాలి.